ఇలా చంద్రబాబు కోసం ఇలా కాళేశ్వరాన్ని కూలగొడితే ఆడ బనకచెర్ల నిలబడి బనకచెర్ల కావాలంటే కాళేశ్వరం కూలాలి. అది చంద్రబాబునే ఆలోచన. తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలి అంటే గోదావరి కావేరి జలాలు అనుసంధానం చేయడం కోసం నరేంద్ర మోడీకి కావాలి. మరి తెలంగాణలోకి ఏం కావద్దా? తెలంగాణలోకి తాగనికి నీళ్ళు ఇవ్వద్దా? ఉండద్దా? తెలంగాణ బిడ్డలకు రావాల్సిన, తెలంగాణ గడ్డకు రావాల్సిన వాటా తెలంగాణ ప్రజలు అడగద్దా? ఇట్లా అడిగే వాళ్ళు ఒకే ఒక్కడు, కొట్లాడేవాడు ఒకే ఒక్కడు, నీళ్ళు అందించినోడు ఒకే ఒక్కడు, ఆయన కేసీఆర్. ఆ కేసీఆర్ మీద ఘోష్ కమిషన్లు లాంటి చిల్లర కమిషన్లతోటి, చిల్లర తీర్పులతోటి ఆయనను జైల్లో పెడితే అని చూస్తారు, భయపెట్టియాలని చూస్తారు. కేసీఆర్ అంటేవాడు భయపడేటోడు కాదు, ప్రాణమైనా వదులుతాడేమో గానీ తెలంగాణకు అన్యాయం చేయనివాడు. అందుకే దేశ చరిత్రలో ఎప్పుడు సాధ్యం గాని ఎక్కడ సాధ్యం గాని ప్రాజెక్టులను, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసారు. నీళ్లు తెచ్చి తెలంగాణ సమాజం ముందు నిలబెట్టి. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇది పూర్తి స్పృహతో ఏం కేసు పెట్టినా, జైలు పంపాలని ప్రయత్నం చేసిన పక్కా సిద్ధంగా ఉన్నా, నవ్వుతూ జైలుపో. నా తెలంగాణకు అన్యాయం చేస్తుంటే నేను బీజేపీని కాదు, నరేంద్ర మోడీ కోసం మౌనంగా ఉండడానికి నేను బీజేపీని కాదు, రేవంత్ రెడ్డి లెక్క నా మీద తప్పుడు అక్రమ కేసులు లేవు చంద్రబాబు నాయుడు భయపడడానికి. ఈ జాతి కోసం ప్రాణాలైనా అర్పిస్తాం, రక్తాన్నైనా చిందిస్తాం. ఈ జాతికి అన్యాయం చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేదు. తెలంగాణ నీళ్ల దోపిడీ చేస్తున్నారు.